హలో అందరికీ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో తీసి 1 మంత్ దాటింది. ఇప్పటి వరకు కూడా నేను అప్లోడ్ చేయలేదు. ఈ వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బొడ్రాయి పెడుతున్నారంట. ఇంటి ఆడబిడ్డ ఖచ్చితంగా రావాలంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళిన ఈ సెలబ్రేషన్స్ అంతా అక్కడివే. బొడ్రాయి పెడుతున్నారంటే పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళాలంట. అందుకే అమ్మ ఇంట్లో దేవుడికి బోనం వండింది. ఇక డాడ్ అయితే వాటికి వేపాకులు పెట్టి డెకరేషన్ చేస్తుండు. బోనం అయితే కంప్లీట్ అయిపోయింది. పోచమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాం. చూసారా ఎంత హడావిడి ఉందో? హిజ్రా వాళ్ళందరూ బోనం ఎత్తుకొని మస్తుగా డ్యాన్స్ వేసిళ్ళు. ఇక మా వాడవాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పక్కన వాడవాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇక అందరం పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళినాం. గుడి దగ్గర దేవుడి పాటలు డీజే పెట్టుకొని మస్తు డ్యాన్స్ వేస్తున్నారు. నాకైతే చూడ్డానికే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళ ఆడపిల్లలు వేరే కాడ ఉన్నా కూడా బొడ్రాయి పెడుతున్నారని ఇంటికి రప్పించుకున్నారు. ఇంకా చుట్టాలను కూడా పిలిపించుకున్నారు. అంతమంది ఉండేసరికి మస్తు అనిపిస్తుంది చూడ్డానికి. గుడి బయటనే ఫుల్ మంది ఉన్నారు. ఇక లోపల అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ రష్ ఉన్నారు. ఇంతమంది ఈ జనాలను చూస్తుంటే నాకైతే సమ్మక్క సారక్క జాతరే గుర్తొస్తుంది, అంత రష్ ఉన్నారు. దేవుడికి నైవేద్యం పెడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారు. ఇక నేను వీడియో తీసుకుందామని వెళ్తే వీడియో తీసుకునే సిచ్యువేషన్ కూడా లేదు, అంత రష్ ఉన్నారు. అయినా కూడా ఎట్లనో వీడియో తీసుకున్నంతసేపు నాకైతే ఫోన్ ఎక్కడ వగిలిపోతుందని మస్తు భయమైంది. సిటీలలో బొడ్రాయి పండుగ అంటే ఏదో అట్లా జరుగుద్దంట, కానీ పల్లెటూర్లలో మస్తు జరుగుతుందంట. ఒక్కొక్క వాడ కాకుండా ఊరంతా కలిసి డప్పులతోనే మస్తు సెలబ్రేట్ చేసుకుంటారంట. నేనెప్పుడు చూడలేదు, కానీ మా ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నా బాగా జరుగుతుందంట. 11:30కి అట్లా నేను మా చెల్లె ఇంటికి వచ్చేసినాం. అక్కడ పనులన్నీ అయిపోయినాక మా అమ్మ వచ్చేసరికి చాలా టైం అయింది. ఇది తెల్లారి వీడియో. బొడ్రాయి అంటే ఏంటో అనుకున్నా, కానీ అక్కడ ఒక రాయిలాగా విగ్రహంలాగా పెట్టిళ్ళు. అక్కడే దేవుడిగా పూజిస్తున్నారు, పూజలు చేస్తున్నారు అందరూ. నాకు తెలిసి ఊరి పొలిమేరలో దేవతగా ప్రతిష్ఠించడం అనుకుంటున్నా బొడ్రాయి అంటే. నిజమో కాదో కూడా నాకు తెలీదు. మీకు తెలిస్తే మాత్రం చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.